ఏం చెప్తాను? హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికి. టీ పెడతాను. టీ పెట్టుకుంటున్నా. కూరగాయలు ఎప్పుడు తెచ్చిపెట్టినా కూడా అక్కడనే ఉన్నాయి. సదరవా? 4ంటికి తెచ్చిపెట్టినా. సరే ఎన్ని గంటలకు తెచ్చినామని కాదులే కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఈయనే ఉన్నాయి. ఆ టమాటాలు అడుగులు ఉన్నాయా మరి మధ్యలో ఉన్నాయా? వాళ్ళైతే ఉత్తగియలే. ఎవరు మీ నాన్న తెలిసిన వాళ్ళు కూరగాయలు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారుగా మరి. తీసుకున్నారు. మరి అదేంది మనం కొనుక్కున్నాం కదా, మరి జాగ్రత్తగా పెట్టుకోవాలిగా. ఆగే కరెంట్ లేదు, ఇప్పుడే వచ్చింది. జస్ట్ ఇప్పుడే వచ్చింది. కూరగాయలు చదవడానికి కరెంట్ కి సంబంధం చెప్పనా? ఇప్పుడు ఇల్లంతా చీకటి ఉంటది కదా, అయ్యా ఈ డోర్ ఓపెన్ చేసిందంటే దోమలు అనేటువంటివి అందులో పోతాయి. దోమలు పోతే మళ్ళీ బయటికి రావడానికి చాలా కష్టం. అందుకని నేను ఓపెన్ చేయలేదు ఈ రోజు. అందుకని కూరగాయలు పెద్ద మ్యాటర్ ఉందా? దోమలు పోతాయని. ఏం చేస్తాను మరి? టీ పెట్టుకుంటున్నామా? నీకు కావాలా టీ? మొన్న ఒక రోజు అడిగినావు కదా టీ. ఆ రోజు అంటే కొంచెం తలనొప్పి లేకుండే టీ కావాలని చెప్పేసి అన్న. ఇవాళ కూడా బాగా బయటకు వెళ్ళి వచ్చినాం కదా, పోయి వచ్చినాం. తలనొప్పి లెక్కనే ఉంది మళ్ళీ కూడా, కానీ ఏమో ఈ గీత ఉందా? ఈ గీత ఎందుకు తాగాలి? తాగాలట మళ్ళీ టీ అలవాటు అవుతుంది మరి. లేకపోతే ఏం చేస్తున్నావు తల్లి? నా రైటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా రైటింగ్ ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి. నీది చూపేయమ్మా. ఏం చేస్తున్నావు? కాపీ రైటింగ్ ఏది? నీ బర్త్డే డ్రెస్ అంటే బాగుందంట. చూడు. ఈరోజు పెద్దోడు ప్రేయర్లో ఏదో చెప్పింది, నేను వీడియో తీసిన. కాకపోతే ఆ ఫోన్లో వీడియో మంచిగా రావట్లేదు క్లారిటీగా. షార్ట్ కిందనైనా పెట్టపోయాను. నా ఫోన్లో నుంచే పెట్టేసి. ప్లెడ్జ్ కాదు, ఏమో చెప్పింది కానీ ఏంది టీ వంగిస్తాను ఏమో చెప్తాను ఇచ్చి. వర్డ్ ఆఫ్ ది డేనా? ఏమో ది డే. ఓకే. అయిందా? కంప్లీట్ అయిందా హోంవర్క్? గిన్నెలు బయట వేసినావా? కోళ్ళు తోముతానే. కోళ్ళను చూపించడం ఏంది? మన 2 కోళ్ళు ఉంటే మంది 4 కోళ్ళు ఉన్నాయి బయట. ఆడ పోయేది ఒకటి మనది, ఇంకోటి ఆడ పోయింది అక్కడ తిరిగేది ఒకటి మనది. ఈ 2 మనవి. ఇది ఇప్పుడు గుడ్లు పెడుతుంది ప్రజెంట్. ఇవన్నీ బయట కోళ్ళు. ఇక గిన్నెలు బయట అయితే చాలు. అసలు మామూలుగా ఇవన్నీ ఒకటే సైజు ఉంటాయి తెలుసా పిల్లలు. నువ్వెప్పుడు తూకం వేసినావు పట్టుకొని? అందుకే నీళ్ళు కారుతాను. నాకు అదే డౌట్ వస్తుంది, ఇదేందబ్బా అంటే బయటికి పోయి వచ్చినాం కదా, నీళ్ళు కారుతా. బ్యాంకు కాడికి వెళ్ళినా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. లేట్ అయింది అనమాట వచ్చేసరికి కూడా. ఇక బట్టలు విండలేకపోయా. పొద్దున తొందర పోయినా అప్పటికి కూడా లేటే అయింది. కానీ ఇంకా పర్లేదులే, మా ఆయన బస్సు తీసేలోపు అయితే తొందర వచ్చేసినాం. అంటే మళ్ళీ ఈవినింగ్ పిల్లల్ని ఇంటికి డ్రాప్ చేసే టైం కల్లా అందుకోవాలని చెప్పేసి అనుకున్నా. తాగుకుంటూ మాట్లాడాలి. ఇది మరి కుళ్ళు బుద్ధి తయారైతుంది. ఇది బాగా మనదే, అది మనదే దొరకాలి. ఇదా ఈ ఎడ్డి కానీ నిన్న ఇవాళ మాత్రం గుడ్డు పెట్టలేదు. మరి గుడ్డు పెట్టలేదు. ఇక తీసుకోను టీ. నేను గీత కాడికి పోయి మనకి ఇదంతా పోసిన మళ్ళీ నన్ను అంటారు కావచ్చు. సరితకే చెప్తావు మురళి టీ తాగొద్దు అని, మళ్ళీ నువ్వు తాగుతానవా, నీకు అలవాటు చేసిందా అని చెప్పేసి అంటారు. ఎడబడతాను వర్షానికి ఏమో బయట అయితే బురద వర్షం వస్తే మాత్రం ఇక మన పరిస్థితి అట్లాంటిది. ఏం చేస్తాం పట్టు. ఏమి కాలుతాయి చిన్నదాకా ఎవరు గుంజుకోవట్లేదు. ఉండనిలే, ఇప్పుడే పిండేసినావు ఒక. ఏమైతుంది మరి? బాగా పడితే తీస్తాం. బాగానే మరి చినుకులు పడతాను ఏం కాదు. నేను పిండుతున్నా, పిండేటప్పుడు ఎండ మస్తు కొట్టింది. అప్పటికప్పుడే మళ్ళీ వర్షం.
ఇందాకలే కొట్టింది. మా అబ్బాయి అయితే చేసిందిలే కానీ ఎండ కొట్టింది కదా ఇందాక. ఒక సిస్టర్ పెట్టారు కామెంట్, అదే కోళ్ళని చూపించు ఒకసారి, కోళ్ళ వీడియో తీయనేసి. కోళ్ళ వీడియో అంటే బాగా వస్తాయి చూసినావు ఫ్రెండ్స్, అప్పుడైతే కంపల్సరీ నేను వీడియో తీసుకుంటా, అంటే షార్ట్ వీడియో టైప్లో తీసుకొని పెడతా అనమాట. ఇప్పుడేమో అక్కడోటి ఉన్నాయి, వస్తే మాత్రం గుంపులు గుంపులే వస్తాయి. నేను చేతిలో ఏమైనా పట్టుకున్నాను అనుకో నా దగ్గరికి వస్తాయి మొత్తం. ఇక ఇది కట్ చేస్తుంది. నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళా? టీ తాగుపో మంచిగా. ఇంకో సీజర్ కవర్ ఇది కట్ చేయి. ఓ ఓ ఓ కిచెన్ లేవు, కిచెన్ కొంచెం పెద్ద కట్టేయాలి. అమ్మ బాగుంది జరుగట, ఇక బాగా చదువుతారు తండ్రి బిడ్డలు. తండ్రి బిడ్డలు ఎక్కడే వెనకాల విత్తనాలు కొంచెం విత్తనాలకైనా సాంబార్ కదా అనుకున్నా. ఆ మధ్య ఎండలు కొట్టినప్పుడు ఓ బెండకాయ ఇంకున్నాయా, ఇంకొన్ని ఉన్నాయండి నా కూర కొంచెమే ఉండినా. ఓపెన్ చేసి చూస్తే ఏమన్నా అవుతుందా? ఎట్లా ఓపెన్ చేసిన ఇలా మెంతికూర ఉంది, మెంతి ఏమంటారు ఏమంటది అది వేయట్లేవేంది ఎల్లో కూడా వేసిన కొంచెం అంటే అయిపోయింది. నెయ్యా? నెయ్యి ఎల్లేయాలా? ఎల్లేస్తే తింటారు మీరు? కారం పొడి వేసుకుంటారా అంటే కారం పొడి. నాకు జ్వరం తగిన దగ్గర నుంచి మమ్మీ సరిగ్గా కూరలు ఉండడే లేదా. కారం పొడి కారాలే అవుతాయి మరి. జ్వరం వచ్చింది. ఇదేంటి? కరివేపాకు ఏం తెచ్చిందే కదా స్కూల్లో పట్టుకొని వచ్చింది. స్కూల్లో పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్, అక్కడ పట్టుకొని వచ్చింది. ఈ బెండకాయలు బయటపడి వద్దాయి. నైట్ వండింది అదే కదా చెల్లు. నైట్ వండినా ఇప్పుడు ఏముండాలి చెప్పరాదా? బీరకాయ రేపు వండుతామ్మా. ఇప్పుడు నైట్ పూట జలుబు అవుతుంది. నైట్ పూట జలుబు ఎందుకు అవుతుంది బీరకాయ తోటి? బీరకాయ జలుబు ఏమో అని ఏమో మరి తొందర అయ్యేది, మార్నింగ్ వండుకోవాలి. సరే కానీ కాకరకాయ వండుతాం ఇప్పుడా? కాకరకాయ అండి కొన్నే వండుతా, ఎక్కువ నేను కాకరకాయలు వద్దు ఆగండి. కొంచెం కాకరకాయ చిక్కుడుకాయలా? చిక్కుడుకాయ ఉండి ఎందుకంటే అవి వెళ్ళిపోతాయి మళ్ళీ. మళ్ళీ అది తెచ్చింది కూడా పావు కిలో మాత్రమే ఉన్నాయి. అవి ఉండేది అట్లా. ఇప్పుడు అవి మనకాడ కాసిన కాదు, ఇక కాయ కాదు, అది బయట నుంచి వచ్చింది. గలబట్ట వేరిచ్చు చిక్కుడుకాయలు తీ నువ్వు, మమ్మీ వేరే ఇస్తుంది. చాలు. నేను మధ్యాహ్నమే పెడదాం అనుకున్నాను వీడియో, కానీ ఇక లేదనమాట. మొన్న ఒక రోజు 2 పెట్టినా కదా, అక్కడ ఒక వీడియో ఉంచుకున్నట్టయితే నేను ఇవాళ పెడదాం కావచ్చు. లేదు లేదు, ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్లో మన ఇంకో ఛానల్ గురించి చెప్దాం అనేసి అనుకుంటున్నా. 2 days నుంచి నాకేమో కుదరట్లేదు. ఇక సరే రేపటి నుంచి చెప్తాను, చెప్పాలి కంపల్సరీ. పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇది మిరపకాయ బజ్జీ వేసుకోవచ్చు. దాని ఒక్కదానికోసం పిండి ఉందా మరి? పిండి ఉంది. పిండి ఎందుకు ఉంచుతాను చెప్పనా? మొన్న మర్చిపోయినా ఫ్రెండ్స్ నేను చెప్పడం. మొన్న నేను ఒక లడ్డూలు చేశాను కదా, నువ్వుల లడ్డూలు. నువ్వుల లడ్డూలు ఒక్కడు కూడా ముట్టలేదు ఫ్రెండ్స్. ఇగో ఒక్కడు కూడా, అంటే ఇగో పిల్లలు అయితే తినలేదు. మా ఆయన అయితే ఒక 2 తిన్నాను. తిన్నా 4-5. అబ్బా 4 తిన్నా. మరీ చెప్తాను నువ్వైతే. సరే 4 తిన్నాడు అనుకో ఫ్రెండ్స్. అవి అలా గిన్నెలు అట్నే ఉన్నాయి. ఇంకా నేను కూడా నిన్న మొన్న మర్చిపోయినా నేను తినడం. ఇందాక పెద్దది ఒకటి తెచ్చిస్తే తిన్నా. మంచిగా ఉన్నాయి, అయినా కూడా తినట్లేదు. బలం వచ్చేటి తినరు పిల్లలు. ఎందుకో ఏమో నాకు అర్థం కావట్లేదు. నెయ్యి కూడా బలమే, అది కూడా తినట్లేదు.
ఏ బ్రెడ్ ఒకటి ఈ మధ్యలో బ్రెడ్ కూడా తెచ్చాగా బ్రెడ్లో వేయించి పెడితే తింటారు. ఈ మధ్యలో బ్రెడ్ అయిపోయి 2 రోజులు అవుతుంది. అదే ఈ మధ్యలో అంటే 2 రోజులే అవుతుంది అని అంటున్నా. ఈ మధ్యలో అంటాను చిక్కుడుగా తుంచడమే ఉంటది, ఒలవడం ఏముంది. ఇద్దరం కలిసి తుంచుదాంపా. హోంవర్క్ అయిపోయిందా? పిచ్చం అయిపోయిందా హోంవర్క్? అయిపోయింది. అసలు సాధారణంగా ఈ చిక్కుడుకాయ నేను కొనను, తెలుసు. ఫోన్ నాకు అదే డౌట్ వచ్చింది. కానీ కొంచెం పర్లేదు, మంచిగా నీట్గా కనబడ్డాయి, ఇట్లా ఫ్రెష్గా కనబడ్డాయి, అందుకే తీసుకున్నాను. ఆడోటి ఉంది రిచ్చమ్మ, కనపడదు. ఇకమ్మా చాలా ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి కదా. అదొకటి ముందు ఒకటి, ఇటు నువ్వు తీసిన కాడ ముందు. మమ్మీ కూడా తీయట్లేదు దాన్ని. బెండకాయలు అనవసరం తీసుకున్నాను, ఇట్లా ఇవ్వనుకున్నాను. ఇక నేను ఇస్తాను మాట. మాకు చాలా పెద్ద గిన్నె తెచ్చినావు రిచ్చు. పెద్దగా అనుకున్నాయా హోంవర్క్? ఈ మిరపకాయ బజ్జీలు వేసుకుని సూపర్ ఉంటాయమ్మా. బెండకాయ బజ్జీలా? మిరపకాయ బజ్జీలమ్మా. బాగున్నాయి కదా. తీసుకొని పో, అవి ఎవరు ఆడబెట్టండి. రాసుకో, ఇంకేమైనా ఉంటే కంప్లీట్ చేసి తర్వాత. ఓకేనా? ఏమైంది నువ్వు తెరిచి మొత్తం దిక్కులు చూస్తాను. అమ్మ బియ్యం బస్సా ఆ రూమ్ లో పెడితే బెటర్ ఏమో అని. ఇంకే రూమ్ లో పెడుతువే నిజంగా. నీకు ఏమంట వచ్చింది ఇప్పుడు బియ్యం బత్త? బిందె దగ్గర కదా ఇదొక్కటే ఇదొక్కటే ఇదొకటే. మిర్చి కూడా చాలా ఉన్నాయి, నేను లేవని అనుకున్నా. నేను బెండకాయ తీసుకున్నప్పుడు కూడా అడిగిన ఉన్నాయా అంటే మళ్ళీ ఈ బెండకాయలు ఇలా ఉన్నాయి కదా. 1/2 kg కదా. ఇలా పెట్టినావా ఆల్రెడీ? ఇలా పెట్టినా. ఇదేమో మొన్న అక్కడ తాత దగ్గర కొనుక్కొని వచ్చిన టోటలే ఫ్రెష్గా ఉన్నాయి. ఫస్ట్ బెంచ్ ఎప్పుడు ఆజ్ఞాడ కూర్చోబెడతాను. ఇంకా ఎవరు ఫస్ట్ బెంచ్? నువ్వు ఆరిచ్చు. ఫస్ట్ 2 రోజులు ఫస్ట్ లో కూర్చునేది. హైట్ ప్రకారం చూసి అట తీసుకుపోయి లాస్ట్ లో కూర్చోబెడతారట. రిచ్ హైట్ ఉన్నదట, కూర్చుంటే వెనకాల నాకు కనపడదు. అట్లానే ఎందుకు కూర్చోబెట్టారు? నేను అడుగుతా. ఏ లాస్ట్ కొద్దు, రేపు అడుగు. కనీసం సెకండ్ బెంచ్ అయినా కూర్చోబెట్టమను. ఫస్ట్ సెకండ్ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఏమో థర్డ్ బెంచ్ లో కూర్చోబెట్టారు. 4 బెంచెస్ గర్ల్స్ లో, 2 ఏమో చిన్న చిన్న ఇద్దరు ఇట్లా ఇంత ఉంటుంది. అదే హైట్. సెకండ్ బెంచ్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారు, లాస్ట్ బెంచ్ అండి థర్డ్ బెంచ్. నువ్వు కొంచెం వంగట్లేదు కావచ్చు మరి, అందుకని. సరేలే, ఏమన్నా పని కంప్లీట్ చేయమ్మా. బోల్ దోమలే, ఇంకా నేను బోల్ అట్నే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. ఏంటి చేయమ్మా? బాయ్ చెప్పు. నోట్లో వేసుకున్నావు. బాయ్ అండి అందరికీ. బాయ్ చెప్పు రిచ్చు. అమ్మో బాయ్ చెప్పు. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నట్టు వినపడుతుంది నాకైతే, మీరు బాయ్ చెప్తానైతే.